మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి, చాలా చోట్ల చాలా మంది నా జీవిత చరిత్రను గురించి వినాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి ఈ చిత్రాన్ని చిత్రించడం జరిగింది. ఈ చిత్రాన్ని మీరు చూసినందువల్ల మీ వ్యక్తిగత జీవితాలలో నా సాక్ష్యాన్ని వివరంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. నా జీవితాన్ని గురించి నేను ఆలోచించుకున్నప్పుడే నేనేలా ఇలా మారింది, నన్నేలా ప్రభు ఇలా మార్చింది, నన్ను ఆయన ఎందుకు వెతికి వచ్చి రక్షించినట్లు, ఆయన ప్రణాళిక ఈ విధంగా నా జీవితంలో నెరవేర్చబడటం నేను గమనిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మీరు చూసిన తర్వాత మీరు చెప్పసఖ్యం గాని దేవుని ఐశ్వర్యాన్ని మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక చూస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో అనేక చారిత్రక ఆధారాలకు ఆలవాలమైనది సింహపురి పట్టణం. ఇది ప్రస్తుతం నెల్లూరు పట్టణంగా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు నడిబొడ్డున అందమైన పెన్నా నదిని చూడగలం. పాడి పంటలకు, అందచందాలకు, నాగరికతలకు ఇది పుట్టినిల్లు. కళాకారులు కోకొల్లలుగా వెలిసిన గడ్డ ఈ నెల్లూరు. ఎన్నో దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీల త్యాగాలు చెప్పుకోదగినవి. రోమన్ క్యాథలిక్ చర్చ్, అమెరికన్ బాప్టిస్టు చర్చి, లండన్ చర్చి వారు హాస్పిటల్స్, హాస్టల్స్, విద్యా కేంద్రాలు స్థాపించి ప్రజల మూఢనమ్మకాలను నిర్మూలపరిచారు. నాగరికతను, మానవతను ప్రకటించారు. పట్టణ ప్రజలు భక్తి పారవస్యానికి పెద్దపీట వేస్తారు. ఈ పట్టణంలోనే తీపలపూడి